సో శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివుడు అని చెప్పి అందరూ అంటుంటారు. ఇది వికీపీడియాలో మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసుకొని వికీపీడియాలో చూసుకున్న ఇదే స్టోరీ ఉంటుంది అని చెప్పింది. అండ్ కొన్ని బుక్స్ కూడా చదివిన. నేను ఇంటికి పోతున్నా, రాబుద్ది అయితే లేదు. ఇది ఎట్లా ఉన్నది. ఫైనల్ గా అయితే రీచ్ అయ్యాం. మంచి వెనకాల చూసుకుంటే మాత్రం మంచి లొకేషన్ ఉంది. సో కొంచెం ప్రెస్ చేసుకుందాం అని చెప్పి ఆయనం. ఎక్సలెంట్ ఉంది. ఇది మన కోనేరు అన్నమాట, శివాలయంది. ఇప్పుడు మేము గుడి అయితే చూపించడానికి కిందకి దిగుతాను. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి కారణమే ఈ గుడిని చూపెడదామని చెప్పి నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలని చెప్పి క్రియేట్ చేసినాక ఈ వీడియో నా ఛానల్లో ఫస్ట్ వీడియో ఇదే కావాలనుకున్నా. కాకపోతే ఇది 11th or 12th వీడియో అవుతుంది. చూడండి ఈ వీడియో ఎట్లుంటుందో ఒకసారి చూడండి. ఎంత మహిమగల శివాలయం. గుట్ట మధ్యలో ఆవులు ఉన్నాయి కానీ మనిషి లేడు. వాటికి అవే తింటున్నాయి, వాటికి అవే తిరుగుతున్నాయి. అడిగి మొత్తం ఏడమనుకుంటే తెలియదు అవి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ ఏ వైబ్. అండ్ చాలా అవుతుంది వీడియో పెట్టి. ఇప్పుడైతే స్పెషల్గా ఒక వీడియో చేద్దామని చెప్పి వచ్చాం. యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి మన ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో పెడదామని చెప్పి అనుకున్నాం. కాకపోతే ఈ రోజు కుదిరింది ఈ వీడియో. సో చాలా క్రేజీగా ఉంటుంది వీడియో. ఎవరికి తెలియని ఒక శివాలయాన్ని అయితే ఈరోజు చూపెట్టబోతున్నాం. చూసిన తర్వాత మీరే అంటారు మస్తు అడ్వెంచర్ చేసారు, మస్తు ఉన్నది వీడియో అని చెప్పి అనుకుంటారు. ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేస్తున్నాం. ఏమంటారా? ఓకే, ఖచ్చితంగా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు అడ్వెంచర్ ఎట్లుంటుందో వాళ్ళు కూడా ఒకసారి చూసి వాళ్ళకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. పైన ఇప్పుడు మీకు గుట్ట కనబడుతుంది కదా, పైన ఆ గుట్ట పైకి ఎక్కాలి. మొత్తం చివరికి ఎక్కి మళ్ళీ ఒక 4-5 కిలోమీటర్స్ అయితే మళ్ళీ నడవాలి. పైన ఇట్లా కిందిట్లు ఉంటుంది కానీ గుట్ట పైకి ఎక్కిన తర్వాత మస్తు ప్లెయిన్గా ఉంటుంది. ఓకే, పైకి వెళ్ళిన తర్వాత చూస్తారు కదా పైన. ఇప్పుడు మాకు తువ్వ చూపే మార్గదర్శి మ్యాప్ అన్నట్టు గైడ్ ఎటు తీసుకపోతే అటే వాళ్ళు. ఇప్పుడు వీడు ఒక మధ్యలో కాట కలిపితే వీందే బాధ్యతగా మాది. నిజం, వాడు చెప్పేదైతే నిజం. వాడు ఒకటే పోతాడు, ఎటు పోతా నమ్ముకునే వచ్చినాం మేము ఇలా. వాడిని నమ్ముకునే పోతాను. ఇక నాకు తెలిసి ఇంత డేంజర్ అడ్వెంచర్ అయితే ఎవరు చేయరు కావచ్చు. చెట్టును పట్టిండి వెంటనే ఆడేమో పుట్టలు చెట్లు పట్టుకొని వెళ్ళిపోతా అన్నాడు. వాడు ఎవరికి నచ్చిన తోవలు వాళ్ళు పోతారు. గైస్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. డీప్ డిస్కషన్ పారి. ఏమైంది? కమాన్, లెట్స్ గో. ఆల్మోస్ట్ వచ్చేసాం ఎర్రగడ్డ. ఓకే. వావ్, ఎంత బాగుంది, మస్తుంది. ఇక్కడ సూపర్ లొకేషన్ ఇది. ఈరోజు అయితే మనం హిల్ టాప్కి పోతాను. ఇట్లకే కొంచెం జారిపోయినాం అనుకో, కిందికి చూస్తే మాత్రం పెద్ద లోయ ఉన్నది. ఇంకా లోయలో పడ్డామంటే కదా దొరుకుడు కూడా దొరకదు. ఇక మా వాళ్ళు చూసారు ఎట్లా అలసిపోయారు ఒకటే దెబ్బకు. మొఖాలు మొత్తం మాడిపోయినాయి. క్రేజీగా ఉన్నది కానీ తువ్వ దొరుకుతలేదు. మా గైడ్ ఫెయిల్ చేసి. గైడు ఏమైంది? ఇదేనాట అటే మరి ఎటు పోతుందో తెలియదు. ఇలా పాకింగ్ దీకింగ్ అవుతాను మొత్తం బాగుంది. నిజంగా పాకింగ్ దీకింగ్ అవుతాను. ఇటు డైరెక్ట్ ఎదురెక్కిస్తాడు. గుట్టకు డైరెక్ట్ ఎదురెక్కుడు అవుతుంది. కాలు జారితే మాత్రం మళ్ళీ కిందికి వేస్తారు. కాలు జారితే కిందికి పోం, పైకే. మరీ డేంజర్ ఉన్నది సిచ్యువేషన్. జరైతే నువ్వు కింద పడుతూ అర్థమైంది. అయితే వెనకట వీళ్ళు పూజలు చేసుకోవడానికి రోజు మనలాగానే ఎక్కేటోళ్ళు కావచ్చు. అక్కడక్కడ నాకు ఇట్లాంటి దారులు కనబడతాయి. చూడు, ఇట్లా చూపెట్టు. ఇట్లాంటి దారులు కనబడతాయి. అంటే ఎవరో ఒకరు ఎక్కి ఉండాలి. ఇప్పటికి ఎక్కుతారు ఇటు. అదే కాకపోతే ఎవరు ఎక్కుతారు అన్నది కూడా మనకు. ఇక్కడ చూడు ఎంత మంచిగా ఉంది. వావ్, చాలా బాగుంది. ఈ గ్రీన్ గడ్డి సగం పావుల నాకు ఇది గుర్తున్నది రా. ఈ ప్లేస్ మీకు దొరకలే కావచ్చు. హాయ్, స్టేట్ ఇంకా ఒక 10-15 కిలోమీటర్స్ స్టేట్ ఎక్కాలంటే చాక్లెట్. ఏం లేదు, పైన నిమ్మకాయ వస్తున్నది. ఇందాక కొంచెం సైడ్ నుంచి ఎక్కినా, ఇప్పుడు స్టేట్ ఎక్కుతాను. ఓకే అండి, ఇక్కడ నుంచి కొంచెం మంచిగానే ఉంటాయి కానీ కొంచెం చెట్ల లెక్కలు క్రిటికల్ కావాలి అంతే. ఘోరంగా అంటే ఘోరంగా అడ్వెంచర్ ఉంది.
ఏమైంది గాయస్? ఫ్రెండ్స్ మన గైడ్ ముందుకు వస్తాడు. పోనీ బండి పోనీ. లెట్స్ గో. ఇంకో పాప మావాడిని మొన్నటి నుంచి ఎందుకో చూస్తాను గట్టి పట్టుకుని వస్తాను. ఏమైందన్న సిచ్యువేషన్ చూస్తే ఇగో దేక్కుంటే ఇట్లా ఎక్కాల్సి వస్తా. చాలా కష్టపడి వీడియో తీస్తున్నాం గాయస్. మీకైతే ఈ ట్రిక్ ఎట్లుందో మీకు అర్థమై ఉంటుంది. ఇంత కష్టపడి మీకు ఇక్కడ ఉన్న ఈ వాతావరణం కానీ టెంపుల్ కానీ మీకు చూపిస్తున్నాం. సో ఒక లైక్ అయితే వేయడం ఖచ్చితంగా మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ వచ్చేసి మానిటైజేషన్కి దగ్గరలో ఉంది. మీ అందరి సపోర్ట్తోనే మానిటైజేషన్ అవుతుంది అనుకుంటున్నాం. నా గైడెన్స్ ఇలా వర్కౌట్ కాలే. మెయిన్ గైడ్ వచ్చేసి ముంగడికి రావాలి. కాకపోతే ఏం చేసింది తెలుసా ఫ్రెండ్స్, నాకు తెలుసా అని చెప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇంకా కిందికి వెళ్ళి వచ్చేటోళ్ళని గీనంగా దింపి ఇక్కడ గుట్టెక్కిచ్చింది లాస్ట్ కతే. కదా ఇటు నుంచి ఎక్కలేకపోతాం. సాపు ఉన్నది అలకగా. గైడ్ ముంగట పోవాలి. ఫ్రెండ్స్ ఇప్పటికీ అడిగినా తొవ్వ తెలుసా అంటే లాస్ట్ కథ ఏం చేసిందంటే ఎక్కడని బండాలలో తీసుకొచ్చింది, ఇప్పుడు ఏమైందంటే నాకు తెలియదు అంటాను. అప్పుడే ఆడన్నాడు గైడ్ నమ్ముకుంటున్నది నమ్ముకున్నాడు అని. ఇది నువ్వు పట్టుకుంటే కింద పడతా అనిపిస్తుంది. మర్చిపోడు కాదు, ఎక్కత్తలు బండి ఏమైనా జాగ్రత్త మళ్ళీ కింద పోతా. అటు నుంచి అలాంటి దిగుతుందిగా మీరు ఎక్కి మళ్ళీ మెల్ల రారు కిందికి పోతే. నేను ఘోరమైన క్రిటికల్ అది. వాడవు జారి పడితే ఘోరం ఉంటుంది. మొత్తం బండలో కింద ఎక్కేసుకుంటూ పోతాను. ఏమైంది బ్రో? వీడియో అద్భుతం చేస్తున్నాడు, చూద్దాం. మీకు ఎన్నో వీడియోలలో మైసచ్చి చెట్టు అని చూసినావు. ఇది చాలా పెద్ద, ఇంత పెద్దది ఎప్పుడు చూడలే. సేమ్ ఇదే చెట్టు. అది ఇగో ఇట్లా కాట్లో పెట్టుకుంటేనే తర్వాత 5-6 రోజుల తర్వాత మైసచ్చి వస్తుంది. కాకపోతే మళ్ళీ దీనికోసం రాము. ఇప్పుడే పెట్టిపోతే ఎప్పుడన్నా ఎవరికైనా నచ్చిన ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తాన్నా. మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. కిర్రా బాబు అమర్ హై. రిస్కీ కాదు బ్రో, దీనికి ఈజీగా ఉంటలేదు. నువ్వా తారా రాజా, నువ్వా అటే బ్రో. నేను ఇంటికి పోతా. నేను రానిగా, నేను రాను. ఇక్కడ డ్రోన్ షాట్. గైస్ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఏంది ఇంతసేపు జర్నీ చూపెడతాడు ఇంకా దేవుని ఎప్పుడు చూపెడతాడు అని చెప్పి. ఇది పోవాల్సిన రూట్ ఇట్లా ట్రిక్కింగ్ ఉంటుంది అని చెప్పి నేను ఇదంతా షూట్ చేసి చూపెడతాను. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో పూర్తిగా చూస్తేనే మీకు రావాలనా వద్దా అనే ఒక థాట్ వస్తుంది. మీకు వచ్చే అంత ఓపిక ఉంటే మాత్రమే రండి. ఇంత ట్రిక్కీ అంటే మేము కనీసం రోజు వర్కౌట్ చేసే వాళ్ళకే ఇంత దమ్ అవుతుంది. ఇది ఎక్కడేమో కానీ మామూలుగా లేదు ఇది. మా గైడ్ ఇంకా కూడా పోదాం వచ్చిందని చెప్పి అంటాడు. మస్తు రిస్కీ అనిపిస్తుంది. ఇంతవరకు ఒకసారి ఎక్కినానికి నిజంగా ఇంత అట్లా అనిపించలే. అది ఒకటే ఒకటి అవుతాడు ముంగట. యా గాయ్స్ ఫైనల్గా అయితే రీచ్ అయ్యాం. మంచి వెనకాల చూసుకుంటే మాత్రం మంచి లొకేషన్ ఉంది. సో కొంచెం బ్రష్ తీసుకుందాం అని చెప్పి ఆయనం. ఎక్సలెంట్ ఉంది. వర్త్ ఇక్కడికి వచ్చినందుకు అయితే. ఇంకొక ½ అన్ అవర్ జర్నీ ఉంటుంది కావచ్చు మనం పోయే డెస్టినేషన్. అండ్ అక్కడికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తా. ఇక్కడైతే లొకేషన్ ఎంజాయ్ చేయండి, బాగుంది కదా. ఒకసారి చూసుకున్నట్టయితే చుట్టూ పచ్చని వాతావరణం, కింద పొలాలు, ఇట్లా ఎంత అద్భుతంగా. మా గైడ్ కూడా కొంచెం మంచిగా హెల్ప్ చేసిండు. పెట్టినందుకైతే అటు ఇటు చేసి రీచ్ అయినాం. తింపి తీసుకొని అయితే వచ్చి రీచ్ చేసిండు ఫైనల్ గా. చుట్టూ చూసుకుంటే పచ్చని వాతావరణం, చల్లని గాలి వస్తుంది ఇక్కడ మాత్రం. మస్తున్నది. గుట్ట అంచుకైతే మంచిగా మా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. లొకేషన్ అయితే మీరు లొకేషన్ చూసుకోవచ్చు ఎంత బాగుందో.
ఇది మాత్రం మంచిగా ఉంది, అసలు చూడడానికి అయితే చాలా బాగుంది. వర్త్ ఇక్కడికి వచ్చినందుకు అయితే. ఏమంటావు బ్రో? చాలా బాగుంది. ఒకసారి ఏమంటారు, ఎట్లుందిరా? సూపర్. కాకపోతే ఘోరమైన అడ్వెంచర్ చేసినావు. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. యా, మీకు ఈ లొకేషన్ ఒక లైక్ అయితే వేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా, ఇక్కడ నుంచి చూస్తే మాత్రం లొకేషన్ ఇట్లుంది. కొంచెం లక్కపోగా మాత్రం గమ్మింది. కొద్దిసేపు అయితే వర్షం స్టార్ట్ ఉంది, వెదర్ కూడా డల్ అయింది. ఇక్కడ నుంచి చూసుకుంటే మా ఊరు వచ్చేసి అక్కడ ఉంటది, మధ్యలో నైలు కనబడుతుంది కదా, అక్కడ మా ఊరు. అది చూసుకుంటే ఇది ఇట్లా ఉంది. బాగుంది కదా, చాలా బాగుంది. యాక్చువల్గా ఇప్పుడు సస్పెన్స్ ఏంటంటే, ఇటు చూడు, ఆయనకి తొవ్వ తెలియదు, ఈడికే తెలుసా? ఆయనకి ఇడికే తెలుసు, తర్వాత ఏం చేయాలో తెలియదు. సో నెక్స్ట్ గైడ్ ఎవరు? నెక్స్ట్ గైడ్ నువ్వే బ్రోనే. ఇప్పుడు అందరం గైడ్ వాటర్ బాటిల్ అయితే దొరికింది. ఇక్కడ దాకా వచ్చి డైరీ వేసి వచ్చిన లెవెల్. మరి వావ్, ఇక్కడ నుంచి స్లిప్ అయితే స్వర్గలోకానికి దారి దొరికినట్టే. నిమ్మ చెట్టు కనబడితే ఎప్పుడు? నిమ్మ చెట్టు? ఇది నిమ్మ చెట్టేరా? కాదు, కనబడితే ఎప్పుడు? ఏమైంది బ్రో స్టాప్ అయినా? దాని గురించి ఏమైనా వచ్చినాయని ఫీల్ అయింది. ఇక్కడ ఉన్న నిమ్మ చెట్టు కోసమే. ఇక్కడ ఒక చెట్టు చూసిన మానే అంత రష్ట. మనం పోయి గౌరీ మనం వీడియోలలో, ప్రతి వీడియోలో అందరూ అనేది ఏంటంటే, నువ్వు లొకేషన్ కొట్టు బ్రో, లొకేషన్ పెట్టు బ్రో, మాకు దొరకట్లేదు అని చెప్పి అంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ సేవ్ చేసుకుంటున్నా, కానీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రాపర్ లొకేషన్ చూపెట్టలేదు, వేరే విలేజ్కి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ అడిగి వచ్చినాయి కదా, ఇక్కడ లొకేషన్ పెట్టమంటే ఎట్లా పెట్టాలి చెప్పండి మీరే? లొకేషన్ పెట్టే ఛాన్స్ ఉందా? లేకపోతే నేనే ఒక లొకేషన్ క్రియేట్ చేసి పెట్టాలి, అది జనరేట్ అయ్యేలోపే 1 వీక్ పడుతుంది. చేసుకోండి కొంచెం కామెంట్ పెట్టేటప్పుడు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండ్ కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా. ఇట్లాంటివి చాలా ఉన్నాయి మా గుట్టకి. ఇంకా పాండవులు కట్టించిన కోటలు అండ్ రామగిరికిల్లా కోటలు, రామగిరికిల్లాలో ఇంకా తెలియని చాలా ఉన్నాయి. అవన్నీ చూపెడతా, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వీడియోలు అన్నీ చూస్తారని చెప్పి అనుకుంటున్నా. లైక్ చేయండి. థ్యాంక్ యూ. సరే చూసుకోండి, ఎంత మంచిగా ఉంది. కింద నుంచి ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చినాం మేము. ఇక్కడ నుంచి ఆ లొకేషన్ కోసం ఇందాక ప్లేస్కి వెళ్ళినాం అన్నమాట. ఫస్ట్ ఇక్కడికి రీచ్ అయినాం, ఇక్కడ రీచ్ అయ్యి ఇందాక అటు వెళ్ళాం, మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఇటు సైడ్. ఇప్పుడు ఇక దారి దొరకడం అనేది చాలా కష్టంగానే దొరకబట్టాలి. ఏమంటారు గాయ్స్? ఓకే, ఖచ్చితంగా ఇప్పుడైతే దొరకబట్టేదాకా ఇక్కడ నుంచి ఇప్పుడే డెసిషన్ చేంజ్ చేసుకున్నాడు, వేరే దారి పోతాను. ఎంత టైం పడుతుందో తెలియదు, వర్షం స్టార్ట్ ఉన్నది. కొంచెం మంచి ఎక్స్పీరియన్స్, ఎవరైనా మంచి ట్రెక్కింగ్ చేయాలి, డూ ఆర్ డెత్ సంథింగ్ అట్లా. డూ ఆర్ డెత్ అని కాదు కానీ ఆ రేంజ్లో ఉంటుంది ఇది అడ్వెంచర్. గట్టిగా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే మాకు కాంటాక్ట్ అవ్వండి, మేము రూట్ చెప్తాం. అంత మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, మేము వెళ్తాం బ్రో అంటే అది మేము ఏం చేయలేం. ఖచ్చితంగా మా ఊర్లో ఉన్న వాళ్ళకే తెలియదు ఇది ఎక్కడ ఉందో. సో ఆలోచించుకోండి. ఒకవేళ వెళ్ళాలి బ్రో అనుకుంటే నా కామెంట్లో నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను అందరికీ లొకేషన్ చెప్తే ఎక్కడి నుంచి వెళ్ళాలో. ఇళ్ళకి వెళ్ళి ఎట్లా రావాలిరా బాబు? వంగి ఓడేనా? మీకు ఇంకో విషయం చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఒక మంచి బడ్జెట్ మూవీ ప్లాన్ చేసి సెట్ ఎట్లయితారో ఆ రేంజ్లో ఉంటుంది ఇక్కడ. అంటే మీకు అర్థమై ఉంటుంది, ఆ రేంజ్లో ఆల్రెడీ ఒక గ్రీనరీ మాత్రం మంచి సెట్ వేసినట్టు ఉంటుంది. అది కూడా చూపెడతా. ఏమన్నంటే బరాబరా దాంట్లో కరెక్టే, మన ఆడ పోయేది కరెక్టే. ఇది ఇప్పటికి ఎన్నిసార్లు దింపిండి తెలుసు, అట్లా కరెక్ట్ అనుకుంటా.
ఎక్కడికి వెళ్ళి ఎక్కాల్సి అయితే ఇంకొకడికి వెళ్ళి ఎక్కించండు. చాలా సేపు అవుతుంది, వెతకబట్టి వెతుకుతూనే ఉన్నాం. లొకేషన్ అయితే చేంజ్ అయినా, ఇందాక లొకేషన్ నుంచి ఇప్పుడు చేంజ్ అయినా. పెద్ద పెద్ద చెట్లు వచ్చినాయి, ఎటు పోతున్నాం అర్థం అవుతలేదు. తిరుగుడు అయితే మొత్తం అడవి అంతా తిరుగుతాను. అడవి మొత్తం తిరుగుతాను. ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు నడిచినా మాకు ఐడియా లేదు. పొద్దున స్టార్ట్ అయినా ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయింది. మేము ఎన్నిటికి స్టార్ట్ అయినాం, ఎన్నిటికి రీచ్ అయినాం అనేది కూడా టైం చెప్తాం అడిగిన తర్వాత. ఎప్పుడే దగ్గరకు వచ్చేసిన గింత పెద్ద తవ్వు ఉన్నది ఆరేడిగో గిడ చూడు, గింత పెద్ద తవ్వ. ఒక్కసారి మేము గింత మంచి తవ్విడిసి పెట్టుకొని ఎట్లా తిరిగి వచ్చినాం అంటే ఒక చెత్తల వాడి మొత్తం వాళ్ళకి అడవిలోకి బుర్రుకుంటూ వచ్చినాం. తవ్వ ఎక్కువ ఇప్పుడు ఇక్కడ పెద్ద రోడ్డు ఉన్నది, మంచి తవ్వు ఉన్నది. ఇగో ఇదంతా తవ్వే ఉన్నది కింద, మనం తవ్వ మర్చిపోయేటట్టు తిరిగేస్తాను. వీళ్ళు తెలుసు అనుకుంటే ఎక్కడికి పడితే అక్కడ దింపుతారు మమ్మల్ని. ఒక్కసారి చూసుకున్నాడు అది ఎంత మంచి ఖాళీ ప్లేస్ ఉంది చూడు ఇక్కడ చుట్టూ. వాళ్ళని వదిలేసి కూడా వెళ్ళిపోయారు. ఎంత మంచిగా ఉందంటే ఇది. యాక్చువల్గా మీకు ఇంకో విషయం చెప్పలేదు కదా, ఈ గుడి దగ్గరనే ఒకటి ఆవుల మంది ఉంటుంది అన్నట్టు. ఆవుల మంది ఈసారి రాలేదు అనుకున్నాం. వాళ్ళు వచ్చి ఉంటే ఆవులను చూసుకుంటే ఈజీగా దొరికేది. గుట్టే కుడితేనే ఆవులు కనబడతాయి. ఈసారి ఆవులు రాలేదు అనుకున్నాం కానీ ఆవులు మొత్తుకున్నట్టు సౌండ్ వినబడుతుంది. ఇంతసేపు దొరకక ఆగమని తిరిగినాం. ఇప్పుడు అటు ఆవుల సౌండ్ వినబడ్డది, మళ్ళీ అటు సైడ్ పోతాను. ఈ రోజు ఇంతే, ఇక దొరకదు అనుకున్నాం కానీ ఒక హోప్ అయితే పుట్టింది. నేను కూడా 3 తీసుకుంటాను. దా బ్రో బిస్కెట్ తినేవుదా, నేను వాడు ఎక్కడ వాళ్ళు అక్కడ అలసిపోయి. గుడ్ బై. ఇంకో మా గైడ్ ఎటు అన్నదిలోకి ఏం చేయన్నదిలోకి తిరుగుతాడు. ఇగో మావాడు చూడు ఎటు. ఇప్పుడు గుట్ట కదా, గుట్ట మీద అన్ని ఆవులు చూడండి, ఆవులు ఎట్లున్నాయో. గుట్ట మధ్యలో ఆవులు ఉన్నాయి కానీ మనిషి లేడు, కాసేపు మనిషి లేడు. వాటికి అవే తింటున్నాయి, వాటికి అవే తిరుగుతున్నాయి. అడవి మొత్తం ఏడమనుకుంటే తెలియదు అవి. ఇక ఫైనల్ గా అయితే గాయస్ మొత్తానికి అయితే చేరుకున్నాం. ఇక్కడ ఆవులు పండుకుంటాయి. గాయస్ రీచ్ అయినాం కంప్లీట్. ఇప్పటికి దాదాపు ఒక ఇప్పుడు మేము 2 గంటలు ఎంత ట్రై చేసి లొకేషన్ దొరకవచ్చినాం అంటే, యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఈ ఆవుల కోసం మేపటోళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ గుడి చేసారు. ఇక్కడ ఉండు అనేది ఇక అదొక వేరే. ఇక్కడ ఆవులను మేపుకుంటా ఈ గుట్ట పైన మస్తు సేపు దగ్గర 3 గంటలు అడవి మొత్తం సెర్చ్ చేస్తే ఈ గుడిచ దొరికింది. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన టెంపుల్ అయితే ఇక్కడనే, శివాలయం. ఆ శివాలయం దగ్గరికి అయితే పోదాం. ఫైనల్లీ మనం అనుకున్న ప్లేస్ కి అయితే రీచ్ అయినాం. యా, కాకపోతే మేము ఫస్ట్ అంతా తిరిగేటప్పుడు హోప్స్ మేము కూడా కోల్పోయాను. తిరగంగా మాకు గుడిగా ఇది ఈ గుడిసె కనబడ్డ వాళ్ళే చాలా అంటే చాలా హోప్స్ వచ్చినాయి. ఇక మా వాళ్ళు అక్కడ గుడిసెల వాళ్ళు ఉన్నారు, సెర్చ్ చేస్తారు. గుడిసెలు ఎవరు ఉన్నారు మనం కూడా చూద్దాం. ఉన్నారు అప్పుడు ఎవరన్నా లేరు, కొడతారు మరి ఎవరన్నా ఉంటే అలాగే. ఒకసారి గుడిసెలు ఏముందో ఒకసారి చూపిస్తా చూడండి. వాళ్ళకి కావాల్సిన సామాన్లు అండ్ బొంతలు, వాళ్ళ ఫుడ్కి సంబంధించిన పెట్టుకున్నారు. ఈ గుడిసెను దొరకబడడానికి మేము ఇంతసేపు విధాలుగా ట్రై చేసినాం. గాయస్ ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ అయితే ఒకసారి చూడండి. అక్కడ చూసుకుంటే గుడిస, ఇది ఆవులు వండుకునే ప్లేస్ అన్నమాట. ఎంత బాగుంది ఇక్కడ చూడండి. పెద్ద గ్రౌండ్ లాగా ఉన్నది, గ్రౌండ్ లాగా ప్లాన్ చేసి ఈ చెట్లని కొట్టేసారు. గాయస్ ఆల్మోస్ట్ వచ్చేసి కోనేరు ఒకసారి చూడండి. ఇగో ఇది మన కోనేరు అన్నమాట, శివాలయంది. ఇప్పుడు మేము గుడి అయితే చూపించడానికి కిందకి దిగుతాను. యాక్చువల్గా ఇది కాదు రూట్, మెయిన్ రూట్ ఈ సందులోకి వెళ్ళి, కాకపోతే మేము కొంచెం ముందుకు వచ్చినాం, ఇటు నుంచి దిగుతాను. రైట్, అక్కడ గుడి కనుగొన్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుద్దాం. మెల్లగా దిగండి. చాలాసేపు కష్టం తర్వాత ఒక హ్యాపీ మూమెంట్. కోనేరు చూడండి ఎట్లుందో. కోనేరు అయితే బాగుంది. ఎండాకాలం అయితే కోనేరులో తక్కువ వాటర్ ఉంటాయి. అది కొంచెం కోతులు, కొండెంగలు, ఈ అడవిలో బతికేటి తాగడానికి కొన్ని నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఫుల్ నిండిపోయింది కోనేరు. ఓకే బ్రో. మెల్లగా దిగరు మీరు. కెమెరా తీసుకో. ఇది చాలా ట్రిక్కీ ప్లేస్. ఎన్నిసార్లు ట్రిక్కీ అంటాను అంటే ఎంత ట్రిక్కీ ఒకసారి అర్థం చేసుకోండి.
ఏమంటావు రాజు? ఘోరంగా నా బతుకు చూపెట్టుంది వీడ. పాపం పాపం రా నువ్వు, నిజంగా పాపం. బాగా పాపం. వర్షం పడితే దీంట్లో వండుకోవచ్చు బండ త్వరల అడుస్తానే వాటర్. అంతా దొరికినాక కూడా ఇదే కోనేరు, మేము ఇన్నే ఉన్నాం. అంత దొరుకుతలేదు. రోడ్డు చూడు ఎట్లున్నదో. ఆ కాలంలో గుడి ఎవరు కట్టించారు అండ్ ఈ కోనేరు ఎవరు తవ్విచ్చారు అని మీకు మస్తు డౌట్లు ఉంటాయి. ఆ డౌట్లన్నీ నేను అడిగిన తర్వాత క్లియర్ చేస్తా, మాట్లాడుతూ ఒకసారి చూడండి. అడవిలో చాలా కష్టాలు పడుకుంటా ఆల్మోస్ట్ అయితే కోనేరు పక్కకు వచ్చినాం. ఇది కోనేరే. ఎంత కష్టం అంటే ఇడికి రావడానికి. చాలా ఎన్నెన్నో కొండలు ఎక్కినాం, ఎన్నెన్నో దిగినాం. ఫైనల్గా అయితే వావ్ అనిపించేటట్టు వచ్చింది గాయ్స్. ఫైనల్గా అయితే మనం ఏ అనిపించే ప్లేస్కి వచ్చినాం. వావ్ ఎంత వైట్గా ఉన్నాయి వాటర్ చూడండి. ఈ గుట్టల మధ్యలో ఇది ఎంత అద్భుతంగా మంచిగా తవ్వీరు స్నానం చేయడానికి. ఎవరు స్నానం చేసేదో మీరు గెస్ చేయండి. నేను మొత్తం స్టోరీ అయితే చెప్తా. ఎవరి కోసం ఇది కోనేరు, ఈ గుడి ఎవరి కోసం, అసలు ఎవరి కోసం అనేది చరిత్ర ప్రకారం చెప్తా నేను, నా ఓన్గా కాదు. చరిత్ర ఎట్లున్నదో అట్లా చెప్తా నేను. ఒకసారి అయితే వినండి. ఫ్రెండ్స్ ఇప్పుడే కోనేరు దగ్గరికి వచ్చి కోనేట్లా కాళ్ళు చేతులు కడుక్కుంటాడు. మా డైరెక్ట్ ముఖమే కడుగుతాడు. ఇప్పుడే కనుక్కొని కేసే గడ్డే. యా గైస్, ఫైనల్గా అయితే మన శివాలయం దగ్గరికి వచ్చేసాము. ఇది పరహార అన్నట్టు. పరహార గోడ మొత్తం ఇట్లా కూలిపోయింది. మొత్తం పరహార ఇది. చుట్టూ కనబడుతుందా మీకు? అక్కడ నుంచి అదంతా పరహార గోడే. వావ్, ఇన్ని బండలు తెచ్చి పరహార గోడ పెట్టారంటే. ఈ పక్కకే ఆవులు మెస్తున్నాయి. ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు అని చూసిన శివాలయం కూడా దగ్గరికి వచ్చేసింది. ఇక మావాడు షూలు కూడా ఇటు చాడ పెట్టేస్తాండి. ఇక దేవుడి ఆవరణలోకి వెళ్ళినామంటే మనం చెప్పులు నీట్గా పక్క పెట్టేసుడే. ఎప్పుడు అని చెప్పేసి ఇంత తిరిగి కోనేరు అది ఆలయం మీకు కనబడుతుంది. ఆ ఆలయం మొత్తం చెట్లు మొలిసినాయి. అట్లా మొత్తం నీట్గా ఉండేది కదరా, మస్తు నీట్గా ఉండేది. అప్పుడు అన్న చెట్లు లేవు. ఒక చెట్టు ఉంటా అన్న మూల స్తంభం లెక్క, అది ఒక్కటే ఉండి గజస్తంభం లాగానా? అల్లరం చెట్టు పెట్టిండు. ఇక అల్లనేరేడు చెట్ట ఎక్కడ ఇక్కడ దేవుడికి ఎదురుగా నంది ఉండేది పెద్దగా. దాని గొయ్యి తవ్వి నందిని తీసి పక్కకు పెట్టారు. పెట్టారు తల ఇక్కడ ఉండే ఈ గొయ్యలు ఉండే. మెయిన్ గా మన ఆలయం వచ్చేసి ఇదన్నమాట. సో దేవుడికి ఈరోజు మారేడు పత్రి అండ్ మామిడికాయనేనా, మారేడు పత్రి ఉన్ను ఇది మారేడుకాయను సంథింగ్ ఏదో పెట్టారు. పూజ అయితే ఈరోజు దేవుడికి ఆకులు అయితే వేసారు. సో ఇదన్నమాట. ఇది ఆలయం లోపల ఇట్లుంటుంది. చాలా బాగుంది కదా. మోస్ట్ పవర్ఫుల్ శివాలయం ఇది. ఎందుకంటే దీన్ని పూజించిన వాళ్ళు ఎవరో నేను చెప్తాను. ఫస్ట్ దేవునికి మంచినీళ్ళతో అభిషేకం. పాలతో అభిషేకం. దేవుని కోసం కుంకుమ పసుపు తీసుకొచ్చినాం. అండ్ ఈ కవర్లు చెత్త మొత్తం దేవుని దగ్గర పడేయద్దు అని చెప్పి అనుకుంటా ఇంటికి తీసుకుపోయి ఇంటి దగ్గర ఓకేనా. ఆ చిప్పల వాటర్ బొట్టు పెట్టుకొని ఆల్రెడీ ప్రేమిక 15% ఉంది. అరే రాగా 100% పెట్టుకోండి. కమాన్ బొట్టు పెట్టుకునేదా.
ఉండని అయినా యాక్చువల్గా మనం ఈ గుడి గురించి నేను వీడియో లెంత్ మొత్తంలో నేను చెప్తూనే ఉన్నా ఈ గుడి ఎవరు కట్టించారు, ఎవరు కొని రవ్వించారని. మన హిస్టరీ ప్రకారం చూసుకుంటే మన రామగిరికిల్ల ఇక్కడ నుంచి రామగిరికిల్ల ఒక 30 నిమిషాల దూరంలో ఉంటుంది నడిస్తే ఈ అడవిలో. అయితే ఆ అడవికి శ్రీరాముడు వనవాస టైంలో ఇక్కడికి వచ్చి సీతని తీసుకొని వచ్చి అక్కడ వనవాసం ఒక కొన్ని మాసాలు అయితే ఇక్కడ జీవనం కొనసాగించడం జరిగింది. తర్వాత శివుని పూజించుకోవాలి కదా అని చెప్పి రాముడు నేరుగా వచ్చి ఇక్కడ కోనేరు అనేది ఇక్కడ సృష్టించి ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ధ్యానంలో ఉన్నప్పుడు శివుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అన్నమాట. సో శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివుడు అని చెప్పి అందరూ అంటుంటారు. ఇది వికీపీడియాలో మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసుకొని వికీపీడియాలో చూసుకున్న ఇదే స్టోరీ ఉంటుంది నేను చెప్పింది. అండ్ కొన్ని బుక్స్ కూడా చదివిన. ఆ బుక్స్లో ఇది శ్రీరాముడు ప్రత్యక్షంగా ఏంది ఇక్కడ ప్రతిష్ఠించినట్టు వికీపీడియా చెప్తుంది. అండ్ తర్వాత కాలక్రమేణా శ్రీరాముడు అన్ని ప్లేసులలో కొన్ని మాసాలు ఉన్నారని చెప్పి అందరూ చెప్తారు. సో ఇక్కడ కొన్ని మాసాలు ఉండుంటాడు, అక్కడ వచ్చి ఇక్కడ వచ్చి ధ్యానం చేసి ఈ కోనేటిలో స్నానం చేసి ఇక్కడ పూజలు చేశాడు అని అనుకోవచ్చు మనం. అండ్ అట్లాగే తర్వాత ఈ దేవుళ్ళని ధ్వంసం చేశారు, అది మనకి ఎవరో తెలియదు. చాలా స్టోరీలు చెప్తూనే ఉంటారు. శివుడు మంచి ఈ గుడి ఉన్నప్పుడు ఈ కింద మంచి గచ్చు కానీ అన్ని నీట్గా ఉండేదట. తర్వాత కొందరు మేఘల్ కాస్ట్ వాళ్ళు అందరు వచ్చినప్పుడు ఇక్కడ బాగుండే అని చెప్పి అన్నారు. తర్వాత ఈ శివుని జరిపి మొత్తం తవ్వడం జరిగింది. అండ్ అట్లాగే మీరు చూసుకోవచ్చు అక్కడ నంది కూడా మంచి తలతోని చెవులతోని నీట్గా ఉండేది అని చెప్పి ఉంటారు. తర్వాత ఆ తల లేదన్నమాట. ఇప్పుడు ఇక అది ఎవరు తీసేశారో మనకు తెలియదు, కానీ ఇదైతే చరిత్ర అన్నమాట. ఈ చరిత్ర ప్రకారం మనం మాట్లాడుకుందాం. మళ్ళీ నా ఓన్గా అయితే ఏం లేదు, ఇవన్నీ చరిత్ర ప్రకారమే మాట్లాడుతున్నా, బుక్స్ ప్రకారం అండ్ వికీపీడియా ప్రకారం. సో అదన్నమాట. సో మీకు ఇది ఇక్కడికి రావాలంటే మాత్రం మన గూగుల్ మ్యాప్స్లో రామగిరి ఫోర్ట్ నుండి పక్కకి శివాలయం అని ఉంటుంది. ఆ శివాలయం పెట్టుకొని రావచ్చు, కానీ ఇక్కడ వరకు మీకు రూట్ అయితే ఏం చూపెట్టదు. జస్ట్ మీరు కంపాస్ లాగా నావిగేట్ చేసుకుంటూ రావాలంతే. వస్తే అది మేము ఈ వీడియో మొత్తం ఇక్కడ దాకా మీరు చూస్తున్నారు అంటే మేము ఎంత కష్టపడ్డాము మేము ఇక్కడికి చేరుకోవడానికి అనేది మీకు అర్థమై ఉంటుంది. సో అది మీరు రావాలని మీరు అనుకుంటే మా కామెంట్లో మమ్మల్ని పిన్ చేయండి, మేము ఎట్లా వెళ్ళాలని చెప్తాం. మీరు రావాలనుకున్నప్పుడల్లా మేము రావాలంటే చాలా కష్టం, కానీ పిన్ చేయండి. సో మేము లొకేషన్ చెప్తాం, ఎట్లా లొకేషన్ చేసుకొని ఏ దారిలో వెళ్తే మీరు ఈజీగా వెళ్తారు అనేది మేము జస్ట్ చెప్తామన్నమాట. సో అది ఏమంటారా? ఇప్పటికైతే చాలా అడ్వెంచర్ అంటే చాలా ఎట్లా అంటే తిరిగి దాదాపు ఇప్పుడు మేము కూడా ఎంకలాడడానికి ఒక 3 గంటలు చాలా జర్నీ చేసినాం. ఈ అడవిలోనే తిరుక్కుంటున్నాం. తర్వాత ఎంకలాడంగా ఫస్ట్ మాకు ఏంటిది కోనేరు అనేది కనబడ్డది. అవును, కోనేరు కనబడ్డ వల్ల ఒకప్పటికి మాకు హోప్స్ వచ్చినాయి, కోనేరు కనబడ్డది అంటే శివాలయం దగ్గర ఉంటుంది అని చెప్పేసి ఈ చుట్టుపక్కల ఎంకలాడుకుంటూ రంగాగా ఇందాక ఒక గుడిసె చూపెట్టాం. ఆ గుడిసెను పట్టుకొని సీదా ఇటు వచ్చేసరికి మనకి ఇక్కడ శివాలయం కనబడ్డది. ఇప్పుడే శివునికి పూజలు కూడా చేయడం జరిగింది. పూజ చేసినాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మేము చేసిన కష్టానికి మీకు వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అండ్ అట్లాగే మాకు కూడా కొంచెం ఏంటిది ఎంకరేజ్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. మీకు చాలా వీడియోలలో పాత వీడియోలలో చెప్పినట్టున్నా మన సబ్స్క్రైబర్స్ కోసం మనం కొన్ని డొనేషన్స్ కూడా చేద్దామని చెప్పి ప్లాన్ చేసినాం. అది రౌండ్ ఫిగర్లు అయినప్పుడు చేస్తాం అన్నమాట. సో మన ఛానల్లో పూర్తి వీడియోలు విజిట్ చేయండి. మీకు కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వీడియోలు అయితే చూడండి. సో నెక్స్ట్ మనం వెళ్దాం. ఓకే లెట్స్ గో గాయ్స్. ఇది బయట చెత్త బయట పడేయాలి, తీసుకెళ్దాం ఇంటికి వెళ్ళి బయట పడేద్దాం. పద ఇంటికి తీసుకెళ్దాం. ఇంటికి వెళ్ళి డస్ట్బిన్ లో పడేయాలి. ఇక్కడ ఏ కవర్లు కానీ ఏది కానీ పడేయద్దు. ఎందుకంటే గుడి వాతావరణం కూడా కొంచెం అడవి లాగా ఉంది. చాలా నేచర్ చూస్తేనే ఇది ఎంత ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది ఇక్కడ. మనం ఆ కవర్లో అది చెత్త పడేసి దీన్ని వేరే చేయద్దు. ఇక్కడ పరారు అయితే అక్కడ గుడి, పరారు దగ్గర చెప్పులు విడిచిపోయినాం. సో గాయస్ మీకు నచ్చినట్టయితే మేము ఇంకో వీడియో కూడా ప్లాన్ చేస్తాం ఈ శివాలయం తోటి. అదేంటంటే హాయ్ మనం ఇంకో వీడియో కూడా ప్లాన్ చేద్దాం. అదేంటంటే మనం ఈసారి జస్ట్ దర్శనం చేసుకొని విజిట్ చేసి వెళ్ళాం కదా, నెక్స్ట్ ఈ కోనేరు పక్కన మనం ఒక నైట్ క్యాంపింగ్ కూడా చేస్తాం. మీరు ఎంకరేజ్మెంట్ ఈ వీడియోకు లైక్స్ అండ్ షేర్స్ కామెంట్స్ని బట్టి నెక్స్ట్ నైట్ క్యాంపింగ్ అయితే ప్లాన్ చేస్తాం. సో కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే కావాలి గైస్. కోనేరు ఇట్లా పచ్చగా కనబడుతుంది ఆ గడ్డితోనే, అవి తాగేటట్టు ఉన్నాయి వాటర్, అందుకే తాగుదామని చెప్పి బాటిల్ నింపుకుంటాను. ఇంత ప్యూర్ ఉన్నాయి చూడండి ఒకసారి. చూస్తే ఇంత వైట్ వాటర్ ఇక్కడ ఎట్లున్నాయి బాబు అనుకుంటారు మీరే. లెట్స్ గో. ఈ ఆవులు ఇక్కడే తిరుగుతున్నాయి, వాటికి కాపర్ లేరు, ఎవ్వరు లేరు.
యాక్చువల్గా గైస్ మీకు కూడా చెప్పాలంటే నేను ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి కారణమే ఈ గుడిని చూపెడదామని చెప్పి నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలని చెప్పి క్రియేట్ చేసిన. కాకపోతే ఇక్కడికి రావడానికి అదృష్టం ఉండాలి ఫస్ట్. అది శివాయ లీల అంటారు చూసినావా, ఎన్నో సార్లు ప్లాన్ చేసినాం, ఎన్నో సార్లు అది సెట్ కాలే. మొత్తం ఫైనల్ గా అయితే ఈ రోజు అసలు అనుకోలే, పోతామని కూడా అనుకోలే. అన్ఫార్చునేట్లీ అందరం కలిసి రావడం జరిగింది. ఈ వీడియో నా ఛానల్లో ఫస్ట్ వీడియో ఇదే కావాలనుకున్నా, కాకపోతే ఇది 11th or 12th వీడియో అవుతుంది.